భారతదేశాన్ని తొక్కేయాలని చైనా లాంటి వాళ్ళు ఎందుకు అనుకుంటారంటే మన ఎదుగుదల అన్నటువంటిది వాళ్ళకి పెద్ద ప్రతిబంధకమైంది. క్రమంగా అంటే అమెరికా కూడా మనల్ని తొక్కాలని ఎందుకు అనుకుంటుందంటే మనం చీఫ్ అండ్ బెస్ట్ లేబర్తో పాటుగా అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి లేబర్ ఇక్కడ దొరుకుతారు. భూమి బోలెడంత ఉంది, సహజ వనరులు బోల్డన్ ఉన్నాయి, దానికి తోడుగా మానవ వనరులు బోల్డన్ ఉన్నాయి. ఈ మానవ వనరు ప్రపంచం వెళ్తే అక్కడ చీఫ్గా మన వాళ్ళు దొరికారు కాబట్టి ఆయా దేశాలు అభివృద్ధిలో కీలక పాత్ర అవుతుంది. వీళ్ళని అక్కడ ఉద్యోగాల్లో పెట్టుకుని వాళ్ళు సంపాదిస్తున్నారు. అదే ఇండియాలోనే అలా పరిశ్రమలన్నింటినీ అలౌ చేస్తే అక్కడ ఖర్చులతో పోల్చుకుంటే ఇండియాలో తక్కువ ఖర్చు, అక్కడ ₹1,00,00,000 ఖర్చు ఇక్కడ 10-15 లక్షల రూపాయలతోనే అవుతుంది. తద్వారా భారతదేశం ఎదిగిపోతే తమకు ప్రమాదం కాబట్టి ఎప్పటికప్పుడు తొక్కి పడేస్తూనే ఉంటారు. చైనా కూడా అదే రూట్లోనే ఉంటుంది. అయితే ఇప్పుడు రూటు ఎట్లా మారిపోతున్నది అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా కడుపు ఎందుకు మండిపోతుందంటే మోడీ వచ్చాక పారిశ్రామిక విధానాలు ఇంకా ఇదివరకైతే కనుక వాడితో చెప్పి వీడితో చెప్పి